నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ మంత్రి వైకాపా నేత జోగి రమేష్కు విజయవాడ మహిళా సెషన్ కోర్టులో ఊరట లభించింది. జోగి రమేష్ కోడలు మేఘనా పెట్టిన కేసులో బెయిల్ మంజూరైంది. జోగి రమేష్తో పాటు 11 మంది కుటుంబ సభ్యులకు ముందస్తు బెయిల్ కోర్టు మంజూరు చేసినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం సోషల్ మీడియాలో అల్లరిగా మారింది. ఆయన కుమారుడు రాజీవ్, కోడలు మేఘన మధ్య జరుగుతున్నటువంటి పంచాయతీ రచ్చకెక్కింది. అయితే ఈ అంశానికి సంబంధించి వారు కోర్టుకు కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. సో జోగి రమేష్ ముందుగానే వారు ముందస్తు బెయిల్కి వెళ్ళారు. సో కోర్టులో వారికి బెయిల్ కూడా మంజూరైన పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి నిన్న మొన్నటి వరకు జోగి రమేష్ని టార్గెట్ చేసినటువంటి కూటమి పార్టీలు మరి ఏం స్పందిస్తాయో చూద్దాం. మరొక అంశం చూస్తే ఏపీ రాజకీయాల్లో హీటు పెంచుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల పదవుల కోసం పోటీ ఆల్రెడీ మొదలైంది. నిన్న చూస్తే మచిలీపట్నంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్, ఆ పార్టీ సీనియర్ నేత ఇద్దరి మధ్య మరి మాటల యుద్ధం కొనసాగింది. ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు నిర్వహించి ఇక్కడ మేయర్గా మేము బరిలోకి దిగుతామని ముందుగానే మాట్లాడుతున్నటువంటి వైనం కూడా కనపడతా ఉంది. అంటే ఇంకా కూటమిలో జనసేన ఎన్ని మేయర్ స్థానాలు, మున్సిపల్ చైర్మన్ స్థానాలు తీసుకోబోతుంది, టీడీపీ ఎన్ని మేయర్ స్థానాలు, మున్సిపల్ చైర్మన్ స్థానాలు తీసుకోబోతుంది, బీజేపీ ఎన్ని స్థానాలు తీసుకోబోతుంది అనేటువంటి ఒక క్లారిటీ కానీ స్పష్టత కానీ ఇంకా రాలేదు. ముందు పర్సంటేజ్ క్లారిటీ రావాలి, ఆ తర్వాత ఆయా స్థానాలకు సంబంధించిన పేర్లు కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అయితే అవేవి రాకముందే మరి అక్కడక్కడ టీడీపీ కానీ జనసేన కానీ మేయర్ స్థానాల కోసం, మున్సిపల్ చైర్మన్ స్థానాల కోసం ఆయా పార్టీల అభ్యర్థులే మరి పట్టుబడుతూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఇక మరొక అంశం చూస్తే జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడిపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ నెల 16న రోడ్డు యాక్సిడెంట్ చేశారు లింగమనేని కుమారుడు సంజూష్. అయితే ఆయన రోడ్డు యాక్సిడెంట్ చేసినటువంటి తరుణంలో ఎవరైతే మరి ఆ యువత ఉన్నారో 3 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స పొంది మరణించినటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. నిన్న మరొక అంశం చూస్తే నిన్న హైదరాబాద్లో వైఎస్ జగన్కు బేగంపేటలో అపూర్వ స్వాగతం లభించింది. జగన్ కేటీఆర్ ఫోటోలతో అభిమానులు హల్చల్ చేశారు. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, పొలిటికల్ హీట్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బొట్ల రామారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మనతో జుంకాలు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మేడా విజయశేఖర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు కూడా మరొక సభ్యులు మనతో జుంకాలు జాయిన్ అవుతారు. అదేవిధంగా మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకుల వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. రైట్, ముందు మనం మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్కారం. మీకు ప్యానలిస్టులకు అట్లాగే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. అనుకున్నదొక్కటి అయినదొక్కటి గుర్తుందిగా పాట. జోగి రమేష్ గారి విషయంలో ఆయన ఏదో అల్లరి చేద్దాం అనుకున్నారు. సరే, ఆ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశారు. మరీ కొంతమంది అయితే మరి వీడియోలు ఎక్కడి నుంచి తీస్తున్నారో తెలియట్లేదు కానీ పుంకాలుగా రోజుకొక వీడియో రిలీజ్ చేసి మాజీ మంత్రి కుటుంబం సంబంధించినటువంటి వ్యవహారాన్ని రోడ్డు మీదకి లాగి పరువు తీయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తలపెట్టినట్టయితే కూడా చాలామంది భావించిన పరిస్థితి. మరి ఆల్రెడీ ఆయనతో పాటు 11 మందికి వారి కుటుంబ సభ్యులకి కోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేసిన పరిస్థితి ఉంది. ఏం చెప్తారు అంశం మీద? అంటే సార్, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే తప్పు చేయనట్ట? స్ట్రైట్ క్వశ్చన్ డిబేట్ లో. తప్పండి, రమేష్ గారు చేశారండి తప్పు. సార్, ముందస్తు బెయిల్ ఎవరికైనా వస్తే కోర్టులో దాని అర్థం వాళ్ళు తప్పు చేయనట్ట? కోర్టు పరిభాషలో అదేనా? రిమాండ్కి వెళ్ళి బెయిల్ వచ్చినా కూడా తప్పు చేయనట్టు కాదు, చేసినట్టు కాదు. సో అది చట్టం పరిధిలో తేలాల్సిన విషయం. సార్, నేను అంటున్నా, అతను అంటే జోగి రమేష్ గారు ఒక మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. సార్, జనరల్ గా ఎందుకు అరెస్ట్ చేస్తారు? జ్యుడిషియల్ రిమాండ్కి ఎందుకు పంపుతారు? వీళ్ళు ఏదైనా సాక్షుల్ని బెదిరిస్తారనో, లేకపోతే ఇక్కడి నుంచి పారిపోతారనో, లేకపోతే రకరకాలుగా ఎవరైనా ఇబ్బంది పెడతారనో జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తారు. కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా అతను ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితి లేదు. కాబట్టి రెండవది, రకరకాలుగా వాళ్ళ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ కోడలు ఉందో ఆ కోడలు ఆమె గట్టిగా మాడుతున్న దరిమిల ఆమెను వీళ్ళు మేనేజ్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిండొచ్చు. దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు ఖచ్చితంగా పలానా కేసులో ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేయాలని రూల్ ఎక్కడా లేదే.
సార్ అరెస్ట్ చేయడానికి ప్రథమ కారణము ఫర్దర్ గా వీళ్ళు తప్పులు చేయకటప్పుడు మొన్న విరూపాక్ష ఎమ్మెల్యే కేసులు ఎందుకు అరెస్ట్ చేశారు సార్ రాత్రి 2:45 టైంలో? ఎందుకంటే అతను ఊర్ల మీద పడి దాడి చేస్తున్నాడు, అలా 2 ఊర్ల మీద దాడి చేశాడు, మారణాయుధాలు ఉపయోగించాడు. ఆయన అట్లాగే వదిలేస్తే ఫర్దర్ గా మళ్ళా ఆ ఊర్ల మీద పడి దాడి చేసి ఏదైనా ప్రాణ నష్టమో ఆస్తి నష్టమో కలిగితే ప్రాబ్లం వస్తుందని జ్యుడిషియల్ రిమాండ్ పెట్టారు ఆ 2:40 టైంలో. మరి ఇక్కడ జ్యుడిషియల్ రిమాండ్కి ఇవ్వడానికి మేబీ జడ్జికి అంత ముఖ్యమైన కారణాలు దొరికిపోయి ఉండొచ్చు. అంతేగాని ముందస్తు బెయిల్ ఇచ్చేంత మాత్రాన జోగి రమేష్ గారు తప్పు చేయలేదని కాదు. అట్లాగని ఎవరైతే మేఘన అనే వ్యక్తి ఎవరైతే కేసు పెట్టారో ఆమె తప్పు చేసిందని కాదు. సార్ మీరు ఒకసారి ఆలోచించండి, మీరే చూశారు, చాలా వీడియోలు బయటకు వచ్చాయి, చాలా ఆడియో క్లిప్లు బయటకు వచ్చాయి. అసలు జోగి రాజీవ్ ఏం మాట్లాడుతున్నాడో, జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడో, జోగి రాజీవ్ ఏం మాట్లాడాడు సార్? నాకు ఇష్టం లేకపోయినా అమెరికా నుంచి వచ్చిన తర్వాత నా చుట్టూరు ఒక 10 మందిని కూర్చోబెట్టి నన్ను రకరకాలుగా మెస్మరైజ్ చేసి ప్రెజర్ పెట్టి ఒత్తిడి చేసి నాకు ఇష్టం లేకపోయినా అమ్మాయితో పెళ్లి చేశారు. ఈ రోజు అనుభవిస్తున్నాం. ఈ రోజు ప్రజలు బయట నన్ను చాలా చీప్ గా మాడుకుంటున్నారు. అదే నిజం గాని నిజంగా నాలో సీన్ లేదు, నాకు విషయం లేదని వాళ్ళు అంటున్నారు కదా, అదే నిజమైతుంది. అదే నిజం కానీ మనం ఏం చేయగలము? ఇక్కడ నేను ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుతాను మేడా విజయశేఖర రెడ్డి గారు. ఈరోజు ఈ అంశాన్ని డిబేట్ లో కూడా తీసుకున్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే, ఎవరిచ్చారు మనకి హక్కు? ఎదుటి వాళ్ళ ఇళ్లలో జరుగుతున్నటువంటి అంశాల గురించి వాటి మీద ఇష్టానుసారంగా నెగిటివ్గా వార్తలు స్ప్రెడ్ చేసి సోషల్ మీడియాలో వారికి అది లేదు ఇది లేదని చెప్పేసి ఒక ఆనందాన్ని పొందేటువంటి ఆ రైటు ఉందంటారా? ఎవరి సార్ చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద నిండు అసెంబ్లీ సాక్షిగా 150 మంది ఎమ్మెల్యేలు నవ్వుకుంటూ ఆమె శీలం మీద ఆమె క్యారెక్టర్ మీద మహాన్యపుడు ఎవరిచ్చారు సార్ జగన్మోహన్ గారి హక్కు? అట్లాగే షర్మిల గారి మీద దుమ్మెత్తి పోసినప్పుడు సోషల్ మీడియాలో ఎవరిచ్చారండి హక్కు? సార్ నేను అంటున్నా, ఇదే వర్ల రవీంద్రారెడ్డి ఎవరైతే మీరు మాట్లాడారో లాస్ట్ టైం, అతన్ని అరెస్ట్ చేయలేదా మార్కాపురంలో? అతని జైలు పంపలేదా? అతని కన్ఫెసింగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదా? ఏం మాట్లాడతారు సార్? ఎంత మంది జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ వైసీపీ నాయకులు? సార్ నేను అడుగుతున్నా, ఇదే జోగి రమేష్ ఒక మాజీ ముఖ్యమంత్రి కరకట్ట మీద ఇంట్లో ఉంటే వందల వేల మందితో అతన్ని చంపడానికి వాళ్ళ ఇంటికి పోలేదా? అతన్ని ఇబ్బంది పెట్టడానికి వేల మందితో పోలేదా? అది కరెక్టా? తర్వాత కాలంలో జోగి రమేష్ కొడుకు రకరకాలుగా అరెస్ట్ అయ్యి జైలుకు పోయి ఇచ్చిన తర్వాత ఆయన ఒక మానసిక రోగి, శారీరక రోగి అని మాన్యును ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద అనరాని మాటలు అన్నప్పుడు అది తప్పు కదా? ఇన్ని తప్పులు మీరు చేస్తూ ఇంతటి కుటుంబ విషయాలు మీరు మాట్లాడుతూ మొన్నటికి మొన్న సార్ బోరమ్మ గారు మొన్నటికి మొన్న కుప్పంలో ఎంత బాధపడింది సార్. నా శీలాన్ని మాట్లాడుతున్నారే, నా క్యారెక్టర్ గురించి మాట్లాడతారే, ఇలా లేడీస్ మీద ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారే, వీళ్ళ కౌరవుల కన్నా హీనమైన వ్యక్తులు కదా, వీరికి తగిన బుద్ధి ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదని మొన్నటికి మన కుప్పంలో మాట్లాడలేదా? అట్లాగే సార్ సైతాన్ సైన్యాలు, సోషల్ మీడియా సైతాన్ సైన్యాలని మన షర్మిల గారు ఎంత దారుణంగా బాధపడ్డారు సార్, ఎంత దారుణంగా కన్నీళ్లు పెట్టుకున్నారు సార్. నేను అడుగుతున్నా, ఆమె కన్నీళ్ళకి ఆన్సర్ ఏం చెప్తారు? విజయలక్ష్మి గారు ఎంత బాధపడ్డారు సార్? విజయలక్ష్మి గారి మాటలకి ఎవరు ఆన్సర్ చెప్తారు సార్? రకరకాలుగా మీరు చెప్పిన మీరు లేవనెత్తిన అంశాలను నేను ఎక్కడ తప్పుపట్టట్లేదు. ఒకటి సార్ ఒక మాట చెప్తా మీకు, ఒక మాట. జోగి రమేష్ గారు వారి కోడలు ఇంట్లో కూర్చొని మధ్యస్థాలు పెట్టుకుంటే మాకెవరికి ఇబ్బంది లే. ఎప్పుడైతే జోగి మేఘన బయటకు వచ్చి ఒక పబ్లిక్ గా ఒక స్టేషన్ కి పోయి కేసు పెట్టి ఇదిగో నన్ను చంపడానికి 3 సార్లు హత్యాప్రయత్నం చేశారు, నా మీద నన్ను రకరకాలుగా వేధించారు, నన్ను సరిగా సాటిస్ఫై చేయలేదు, నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను చంపాలని ట్రై చేశారు, నన్ను డౌరీ హరాస్మెంట్ చేశారు అని ఆమె రకరకాలుగా స్టేషన్ పై కేసు పెట్టినప్పుడు అది పబ్లిక్ ఇష్యూ కాదా? అది అప్పుడు పబ్లిక్ గా మాట్లాడరా? ఎవరైనా ఒక కేసు పెడితే అది పబ్లిక్ ఇష్యూ కాదా? పైగా అతను వాళ్ళు రాజకీయ నాయకులు అనేటప్పుడు రాజకీయంగా కామెంట్ చేయరా? దీంట్లో గోప్యత ఎక్కడుంది? సీక్రెసీ ఎక్కడుంది? ఎవరి గౌరవానికి భంగం కలిగింది మీరు చెప్పండి. జోగి రమేష్ గారి గౌరవానికి, ఆయన కుమారుడు గౌరవానికి భంగం కలగలేదా? భంగం ఎప్పుడు కలిగింది? జోగి మేఘన ఎప్పుడైతే స్టేషన్ పోయి నన్ను హరాస్ చేస్తున్నారు, నన్ను కొడుతున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తారని ఆమె కేసు పెట్టింది సార్. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సోషల్ మీడియా వ్యక్తులు ఎవరు ట్రోల్ చేయట్లా, ఆమె కేసు పెట్టింది.
అయ్యా నాకు అన్యాయం జరిగింది, ఈ వ్యక్తి నరహంతకుడు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు, నన్ను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నా ముఖం మీద ఒక దిండు పెట్టి నన్ను హత్య చేయాలని ట్రై చేశాడని ఆమె రాయించింది కదా సార్. మీరు చదవలేదా రిపోర్ట్ ని, ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ని? మరి ఆమె అంత పబ్లిక్ గా స్టేషన్ మీద కేసు పెట్టినప్పుడు దాని గురించి మాట్లాడరా ఎవరు? ఓకే ఓకే కొనుగోలు మాట్లాడదాం సార్. బొట్ల రామారావు గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. రామారావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏం చెప్తారు మీరు జోగి రమేష్ గారి ఎపిసోడ్కి సంబంధించి? బెయిల్ వస్తే, ముందస్తు బెయిల్ వస్తే తప్పు చేసినట్టు కాదా అని చెప్పేసి విజయశేఖర రెడ్డి గారు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇది ముందుగా మీకు అట్లా ప్యానల్ ప్రతినిధులకు అందరికీ కూడా నమస్కారం అండి. నాయుడు గారు, ఇక్కడ జోగి రమేష్ కుటుంబ వ్యవహారంలో జరిగినటువంటి వాళ్ళ కోడలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద జరుగుతున్నటువంటి కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంత ఉత్సుకత ఎందుకు అర్థం కావట్లా. ఇక్కడ ఫ్యామిలీ మ్యాటరు, వాళ్ళ పార్టీలో కూడా చాలా రకరకాల అంశాలు, కుటుంబ సమస్యలు వచ్చినా కూడా మేము ఎక్కడా కూడా పట్టించుకోవాలి. గతంలో మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అయితే బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పులు ఇప్పటికి కూడా మిస్టరీ అనండి. అది రాజకీయం చేయదలుచుకుంటే చాలా పొడుగు చాందాడుతుంది దానికి మ్యాటరు. దాంట్లో ఆ కాల్పులు జరిగినటువంటి మ్యాటర్, తర్వాత జరిగినటువంటి మర్డర్లు, లేకపోతే అనుమానాస్పద మృతులన్నిటి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కీలకమైన వ్యక్తి బాలకృష్ణ గారు ప్రస్తుతం హిందూపూర్ శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన అల్లుడు ఏదైతే లోకేష్ గారు డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వాళ్ళ బావగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అటువంటి కేసు అంశంలో ఎంతో హుందాగా వ్యవహరించినటువంటి చరిత్ర మా యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ, మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంశం కానీ తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. అదే వీళ్ళు ఏంటంటే ఎవరింట్లో ఏం జరుగుతుందో వీళ్ళకి ఎందుకంటే అసలు నేనేమంటున్నానంటే కుటుంబ సమస్యల మీద నమోదైనటువంటి కేసుల అంశంలో వీళ్ళకి వ్యక్తిగతంగా రాజకీయ కక్ష కార్పణ్యాలు లేకపోతే రాజకీయ విద్వేషాలు ఉంటే అది డైరెక్ట్ గా జోగి రమేష్ గారి మీద మాట్లాడమన్నాడు. కానీ వాళ్ళ కుటుంబ వర్గీయుల మీద సంబంధించినటువంటి అంశాల మీద, అక్కడ వాళ్ళ కోటలు నమోదైనటువంటి కేసుల మీద వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది బ్రహ్మనాయుడు గారు. ఏదేమైనా సరే అధికార పక్షంలో ఉన్నటువంటి వీళ్ళు ఖచ్చితంగా ఇటువంటి అంశాల్లో హుందాగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉందని మాత్రం చెప్పగలమండి. సో అండి, ఇప్పుడు జోగి రమేష్ గారు ఆయన కుమారుడు వారి కోడల్ని హత్య చేయడానికి ప్రయత్నం చేశారని, సో ఆ అంశాలు ఆవిడే తెర మీదకు తీసుకొని వచ్చారు కాబట్టే ప్రభుత్వం తరపున, లేకపోతే పార్టీల తరపున, లేకపోతే మానవత్వంగా మేమందరం మాట్లాడుతున్నామని విజయశేఖర రెడ్డి గారు అంటున్నారు. ఇక్కడ ఇది హాస్యాస్పదమైనటువంటి అంశం కదా సార్. హత్య జరిగింది ఎక్కడండి, హత్యా ప్రయత్నం జరిగింది అనేటువంటి అంశంలో ఆమె కేసు పెట్టినటువంటి మాట వాస్తవమే. 11 మంది మీద ఆమె కంప్లైంట్ చేసింది. ఇప్పుడు ఎవరు హత్య చేశారు, ఎవరు హత్యా ప్రయత్నం చేశారు, ఆమె యొక్క ఇంటెన్షన్ వేరు, ఆమె వేసినటువంటి కంప్లైంట్ లో దాగున్నటువంటి అర్థం వేరు. దాన్ని మనము హత్యాయత్నం జరిగిందని చెప్పేసి ఎలా చెప్పగలం? జోగి రమేష్ గారు చేశారా, లేకపోతే వాళ్ళ భార్య శకుంతల గారు ప్రయత్నం చేశారా, లేకపోతే వాళ్ళ భర్త రాజీవ్ చేశారా, లేకపోతే వాళ్ళ యొక్క ఆడబిడ్డ అయినటువంటి ప్రియాంక చేశారా, లేకపోతే వాళ్ళ చిన్నమామ జోగి రామ కుటుంబం చేసిందా? ఇక్కడ స్పష్టత లేనటువంటి ఫిర్యాదు, కంప్లైంట్ మీద అది విచారణ పూర్తి కాకుండా ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఆ యొక్క దర్యాప్తు అంశము పూర్తి కాకుండానే మనము ఊహాజనితమైనటువంటి ఆలోచన విధానం ఇందులో చేయటం అది మంచి పద్ధతి కాదేమో మన సోదరులు కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి మస్తాన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. మస్తాన్ రావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో మీరేం చెప్తారు జోగి రమేష్ గారి ఎపిసోడ్ మీద? ఎందుకంటే ఇప్పటివరకు మనం దాదాపు 10 రోజుల నుంచి జరుగుతూ ఉంది ఇన్సిడెంట్, ఏ రోజు కూడా మనం చర్చ పెట్టలేదు, ఆ అంశం కూడా మాట్లాడలేదు. బట్ కోర్టు దాకా వెళ్ళింది, కోర్టు దగ్గరికి ఈయన వెళ్ళారు, ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేశారు, ముందస్తు బెయిల్ వచ్చింది. అంటే ఇంకా పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది అంశం. సో నిన్న మొన్నటి వరకు ఆయన అల్లరి చేసేవాళ్ళు అల్లరి చేశారు, సో బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు, రకరకాలు చేశారు అనుకుంటే అది వేరే విషయం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ కేసులో ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ గారు నిజంగానే ఒక ఆడపిల్లని ఆ విధంగా మరి వారి కుటుంబం అంతా కలిసి హెరాస్ చేసిందా? గుడ్ ఈవినింగ్ అండి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు. సో ఇప్పుడు ఆమె ఇచ్చిన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్
ఆ తర్వాత కాలంలో వాళ్ళ కుటుంబాల మధ్య రాజీ వ్యవహారం, ఆ రాజీ వ్యవహారం ఎంతసేపటికి కుదరకపోవడంతో ఆ తర్వాత బయటికి వచ్చిన వీడియోలు మనం చూస్తా ఉన్నాం. అన్ని ఛానల్స్ లో కానీ, యూట్యూబ్ ఛానల్స్ లో కానీ, శాటిలైట్ ఛానల్స్ లో కానీ అవన్నీ చూసిన తర్వాత ఆ, వాళ్ళ కుటుంబ వ్యవహారం అనేది. ఉమ్, కానీ గతంలో కవి అన్నట్లుగా మీరు పబ్లిక్ లోకి వస్తే మేము ఏమైనా అంటాం, మీరు పబ్లిక్ అంటే ప్రజాప్రతినిధిగా వస్తే మీరు విలువల విషయాల్లో కానీ, లేకపోతే నైతికత విషయంలో కానీ, లేకపోతే ఇంట్లో మహిళలను గౌరవించే విషయంలో కానీ ఖచ్చితంగా ప్రజలు విమర్శలు చేస్తారు, ప్రశంసిస్తారు, ఏదైనా చేస్తారు. వాళ్ళు మంచిగా ఉంటే, ఆదర్శంగా ఉంటే ప్రశంసిస్తారు కూడా. లేదు వాళ్ళు ఏమైనా అన్యాయం చట్టవిరుద్ధంగా ప్రవర్తించినట్టుగా వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు దానికి సంబంధించి కామెంట్స్ కూడా చేస్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తాను సార్, అంటే ఇప్పుడు జోగి రమేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో వివాహాలకి ఏం సంబంధం? ఓకే, పెళ్ళాలు కార్లు మార్చినట్టు అన్నారా లేదా? అవును అన్నారా లేదా? అన్నారు. అది ప్రభుత్వానికి దానికి ఏం సంబంధించిన ఒక సమాధానం? కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ వేదిక మీద అన్నారు. ఆ, ఉమ్, అవసరమా? ఉమ్, ఉమ్, అంటే ఏంటి? అంటే అక్కడ ఏం ప్రశ్నించారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అనేది. ఆయన ఏమంటారు? అయ్యా బాబు మాకు కుదరలేదు, ఉమ్, చట్ట ప్రకారమే నేను విడాకులు ఇచ్చేసుకున్నానండి ఆయన కూడా వివరణ ఇచ్చాడు. ఉమ్, అయినా పదే పదే అంటా ఉన్నారంటే ఏంటి అర్థం? మరి ఇప్పుడు అనరా అంటారా? ఓ పక్కన అమ్మాయి తెలంగాణకు సంబంధించి ఆమె ఏం చెప్తోంది? అన్ని వీడియోలు చూస్తే 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం, అందరిని పెళ్లి చేశారు, నాకేం ఒక మతం అని చెప్పారు, ఇంకో మతం అన్నారు. తర్వాత మనం చూసాం కారు కొనిమ్మన్నారని, ఇంకేదో 2 కోట్లు, ఏదో రకరకాల ఆ వీడియోలో చూసిందే నేను మాట్లాడతాను. సో అవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఒక మాజీ మంత్రిగా, శాసనసభ్యులుగా, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు దీనికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం లేదు నా దృష్టిలో. అది పూర్తిగా పర్సనల్ ఫ్యామిలీ ఎఫ్ఐఆర్, ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారమే. కానీ అది వైఎస్ఆర్సీపీకి ఎట్లా గుదిబండగా అయిందంటే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం ఉంది, అది ఫస్ట్ ఫ్యామిలీ వ్యవహారమే. ఉమ్. తర్వాత మరి ఆయన ఎందుకు సస్పెండ్ చేశారు? పార్టీకి చెడ్డ పేరు వచ్చేస్తుంది కాదా? దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం ఒక సంవత్సరాల తరబడి పార్టీకి- దాదాపు సంవత్సరం తర్వాత సస్పెండ్ చేశారు. అవును. ఇప్పుడు అరవ సత్యం గారు అరవ శ్రీధర్ జనసేన సారీ అరవ శ్రీధర్ గారు ఉమ్, ఎందుకు ఆయన్ని పార్టీ అదే విప్ నుంచి తొలగించారు చెప్పండి, రాజీనామా చేశారు? ఉమ్, అంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క నైతికత, లేకపోతే వాళ్ళ యొక్క ఏదైతే నిజాయితీ కానీ ఇట్లాంటి అంశాలన్నీ పరిగణలోకి వస్తాయి ఖచ్చితంగా. అలా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సో రాజకీయంగా కేసులు పెడతారు అవన్నీ వేరు, ఇంట్లో కూడా ఇలా మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తులు ఈ విధంగా చేయటం ఏంటనే ప్రజలు అనుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇచ్చారు. నిజానికి ఇక్కడ ఒక రకంగా అంటే నేను ప్రశంసించడం కాదు, కానీ ఈ విషయంలో ఆ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇచ్చింది కదా, దొరికాడు జోగి రమేష్ గారు అని చెప్పేసి ప్రభుత్వం అత్యుత్సాహంతో ఎక్కడ అరెస్ట్ చేయలేదు. గమనించారు మీరు? ఉమ్, అవును. మామూలుగా ఇంకోళ్ళు అయితే దాన్ని కూడా సాఫ్ గా తీసుకొని అరెస్ట్ చేస్తారు అందరినీ. అంటే ఇప్పుడు జగన్ గారు అయితే ఆయన సీఎం గా ఉండి అరెస్ట్ చేయించేవాడు అంటారా? అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళని అయితే అంటే నేను అలా అంటలేదు. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరించలేదనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే. ఎందుకంటే ఇట్లాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే దొరికారు కదా అని చెప్పేసి అరెస్ట్ చేసేసి ఆమె వచ్చింది కంప్లైంట్, మేము అరెస్ట్ చేసామంటారు జనరల్ గా. సో ముందస్తు బెయిల్ పెట్టుకుంటానికి కోర్టు ఈ రోజు ముందస్తు బెయిల్ వచ్చేదాకా కూడా ఎక్కడ అరెస్టులు ఎక్కడ కనపడలేదు మనకి, వీడియోలన్నీ వచ్చినా కూడా సాక్ష్యంగా. సో కాకపోతే ఇప్పుడు ఆ ఏదైతే బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయమూర్తి గారు ఏమన్నారు? బాధితురాలు మేఘనను బెదిరించటం కానీ, ప్రభావితం చేయటం కానీ, ఆమెను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు కూడా చేయకూడదని కోర్టు ఆదేశించింది. పోలీసులు ఏదైతే విచారిస్తారో మిమ్మల్ని పిలిచి వాటన్నిటికీ కూడా సహకరించాలి అని చెప్పేసి కూడా చెప్పి ఆ తర్వాత ముందస్తు బెయిల్ ఇచ్చింది. సో నేనంటేది ఏంటంటే ఖచ్చితంగా రామారావు గారు అందరూ ఇన్వైట్ చేయాల్సిందే. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి భార్యలకు సంబంధించి చిన్నపిల్లల సభల్లో కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. అది మంచిది కాదు నిజానికి. ఎవరు ఏ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా, జనసేన వాళ్ళు మాట్లాడినా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు మాట్లాడినా అది సరైన విధానం కాదు. గతంలో మనం చూస్తే నరేంద్ర మోడీ గారి తల్లి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు విమర్శించారు కదా, తప్పు కదా అది. అవును అవును.
ఆ, మరి అవన్నీ కూడా వస్తాయి. సో మహిళలు ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళు జోగి రమేష్ ఏమైనా తప్పు చేస్తే ఆయన విమర్శించండి, లేదంటే పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే ఆయన రాజకీయంగా విమర్శించండి, లేదా జగన్ గారిని అయితే జగన్ గారిని విమర్శించండి. అంతేగాని మహిళల జోలికి పోకూడదు. కానీ వాళ్ళ ఇళ్లలో మహిళలు కూడా వేధించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల మీద ఉంది. మాట్లాడదాం సార్, దానిలో ఎటువంటి సందేహం లేదు. విజయశేఖర రెడ్డి గారు, మీ కూటమి రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ గారి కుమారుడు వ్యవహారం, సో మాట్లాడే ముందు, డిస్కస్ చేసే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. రైట్, ఇక విజయశేఖర రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు, మీ కూటమి ఎంపీ లింగమనేని రమేష్ గారి కుమారుడు చేసినటువంటి రోడ్డు యాక్సిడెంట్ మీద ఆయన్ని తప్పించాలని ప్రయత్నం చేశారని, దాదాపు 3 రోజుల పాటు మీడియాను కూడా మేనేజ్ చేశారని, సోషల్ మీడియాని మేనేజ్ చేశారని, పోలీసులను మేనేజ్ చేశారని నెటిజన్లు నిన్నటి నుంచి కూడా ట్విట్టర్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, ఇంకా మీ అపోజిషన్ పార్టీలు అయితే చాలా దారుణంగా ట్రోల్ చేస్తా ఉన్నాయి. ఏం చెప్తారు సార్? విజయశేఖర రెడ్డి గారు, మీ వీడియో ఆఫ్లో ఉందో ఒకసారి ఆన్ చేయండి. రైట్, రామారావు గారు మీరేం చెప్తారు ఈ అంశం మీద? రామారావు గారు వినిపిస్తుంది నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి. ఇక్కడ యా అంశం అండి, ఇక్కడ కార్ యాక్సిడెంట్ అనేది ఇది ఎక్కడైనా సరే జరిగినప్పుడు మనం చూసాం. జనరల్ గా జరిగినప్పుడు అది పోలీసులు యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంట్లో సంజూష్ కార్ యాక్సిడెంట్ లో మరణించినటువంటి మహిళ తర్వాత మరణించింది, ఆమె ప్రమాదంలో మరణించింది అనేది సీసీ ఫుటేజ్ ద్వారా నిర్ధారణ అయింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన రాష్ట్రంలో ఇటీవలనే అప్పలరాజు కుమారుడు ఏదో ఒక యాక్సిడెంట్ జరిగితే దాంట్లో ఒక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరణించాడని చెప్పేసి విజయవాడ నుంచి పార్థసారథి గారిని పంపించి అక్కడ ర్యాలీ చేయించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరు పంపించారు? ఆయన వెళ్ళినట్టున్నారు స్వచ్ఛందంగా. బహుశా ఎవరండి? పార్థసారథి గారే వారే స్వచ్ఛందంగా వెళ్ళినట్లు ఉన్నారు అనుకుంటా. స్వచ్ఛందంగా ఎందుకు వెళ్తారు సార్? ఆయనకేం సంబంధం సార్? ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి స్వచ్ఛందంగా వెళ్ళేదేంటి సార్? సరే, ఆయన సామాజిక వర్గాన్ని వెళ్ళి ఉండకూడదా? ఎక్కడ సార్? ఇక్కడ బాపట్ల జిల్లా పెదగంజాం ఆ గ్రామం అనమాట. అది దత్తత గ్రామం సార్, ముఖ్యమంత్రి గారి దత్తత గ్రామం. అక్కడ యాదవులను తన్నారు సార్. గొర్రెల కాపర్ల యాదవులను కొడితే, నానా దుర్భాషలాడితే ఈ రోజు గతి లేదు. వాళ్ళు యాదవులే కదా. నేను అదే కంపారిజన్ చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లేకపోతే విశాఖపట్నానికి సంబంధించి జరిగినటువంటి సంఘటనకి దాదాపు 400 కిలోమీటర్లు వెళ్ళారే. బాపట్ల జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి ప్రస్తుతం ఆయన పార్థసారథి గారు. ఖచ్చితంగా ప్రభుత్వం చేయిస్తున్నటువంటి విధానాలు ఈ విధంగా ఉన్నాయే తప్ప ఇది మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన అనుయాయులు కానీ ఈ టైప్ ఆఫ్ ఎపిసోడ్స్ రాకుండా చూడాలి. అట్లాగే ఇక్కడ బాపట్ల జిల్లా నేను చెప్పేటటువంటి జనగంజాం మండలం పెదగంజాంలో గొర్రెల కాపర్లు ఏదుమూడు వెళ్తే అక్కడ పొలాల్లో వేసవికాలం మనకు తెలిసిందే కదండి, ఏమి ఉండదు. అతనికి సంబంధం లేకపోయినా కూడా కేవలం ద్వేషపూరితమైనటువంటి విధానంతో తన పంట పొలానికి పెంట కట్టలేదనేటువంటి అంశంతో గొర్రెల కాపర్లని 3 దఫాలుగా చితకబాదారు. ఈదుమూడి గ్రామానికి వాళ్ళు డబ్బుల కోసం వెళ్తే చూయించుకోవడానికి వైద్యం కోసం ఏదైతే తమ రైతు దగ్గరికి వెళ్తే అక్కడ మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు పట్టుకొని మళ్ళా చొక్కాలు చించి కొట్టినటువంటి సందర్భం ఉంటే ఈ రోజు కూడా పట్టించుకోలేదు. ఏదైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీదనే కేసులు పెట్టి వాళ్ళ లోపలేయాలని చెప్పేసి పోలీసులు తిరుగుతున్నటువంటి విషయం ఉన్నా కూడా ఆ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి గారు నేటి వరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఆయన మీద ఒత్తిడి చేసినందువల్లనే ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళి అక్కడ ఏదైతే అప్పలరాజు కుమారుడు చేసినటువంటి యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి వాళ్ళకి మద్దతుగా ర్యాలీ తీసి అది రాజకీయ కోణంలో చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకండి? ఈ ప్రభుత్వానికి అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడు ఇలా సంజూష్ మీద మేము కూడా ర్యాలీ తీయాలన్నా, లేకపోతే విపక్షాలు ర్యాలీ తీయాలన్నా? ఇక్కడ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు సహేతుకంగా సంయమనం పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి క్షుద్ర రాజకీయాలకి తెరదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేమైతే ఈ హత్య విషయం, ఈ యొక్క మరణం విషయం మీద
ఈ కార్ యాక్సిడెంట్ మీద ఖచ్చితంగా మేమైతే రాజకీయం అయితే చేయగానే వీళ్ళ యొక్క ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే డబ్బులు ఉన్నాయని వీళ్ళు ఖరీదైనటువంటి కార్లు తీసుకొని ఏదైతే ఢీ కొడుతున్నారో ఈ మధ్య ఆ మెడికో ప్రియాంక అంశం కానీ ఇది కూడా చూస్తా ఉంటే ఈ అంశాలలో ఖచ్చితంగా వీళ్ళు ధన బలంతో వాళ్ళ అహంకారంతో చేస్తున్నటువంటి విధానం కనిపిస్తుంది. దానికి మనం అందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి బ్రహ్మనాయుడు గారు. రామారావు గారు సార్ చెప్పండి. ఇప్పుడు లింగంనేని రమేష్ గారి కుమారుడు వ్యవహారం మీద ఏం చెప్తారు? వైసీపీ స్టాండ్ ఏంటి? ఖచ్చితంగా అండి, ఇక్కడ వాళ్ళు కావాలని చెప్పేసి ఖరీదైనటువంటి కార్లతో విలాసాలకు అలవాటు పడి అక్కడ ర్యాష్ డ్రైవింగ్ చేశారనేది అర్థమవుతుంది మనకి. అది కూడా సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా అయింది. అయితే దీంట్లో మద్యం సేవించాడా, మత్తు పానీయాలు సేవించాడు అనేది ఆ రిపోర్ట్స్ క్లియర్ కట్ గా వస్తే గానీ వాళ్ళ దాంట్లో ఇంకా లోతుగా మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే జనరల్ గా జరిగినటువంటి యాక్సిడెంట్ అయితే మనం దాన్ని ఒక కోణంలో చూడాలి. కానీ ఈ విధంగా ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే ధనం ఏదైతే ఎక్కువగా ఉన్నందువల్ల వాళ్ళ యొక్క అహంకారపూరితమైనటువంటి ర్యాష్ డ్రైవింగ్ అట్లాగే స్పీడ్ డ్రైవింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. కళ్ళు నెత్తికెక్కి డ్రైవింగ్ చేయడం మాత్రం సమంజసం కాదు. అది ఎవరికైనా వర్తిస్తుంది. ఖచ్చితంగా లింగంనేని రమేష్ కుమారుడు సంజీష్ కూడా ర్యాష్ డ్రైవింగ్ చేశాడనేది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ చేశారనే సమాచారం అయితే మనకైతే ఉందండి. ఓకే, మస్తాన్ రావు గారు మీరేం చెప్తారు? సార్ మొన్న మనం 4 రోజుల క్రితం డిబేట్ లో కూడా ఇది మాట్లాడటం జరిగింది. ఆ రోజున్న సమాచారం అయితే ఇప్పుడు ఏంటంటే నేను అక్కడ మాదాపూర్ డీసీపీ రితిరాజ్, ఆమె చాలా స్ట్రైట్ గా ఉంటారు మనిషి, ఇన్వెస్టిగేషన్ కానీ ఆమె ఇంటర్వ్యూ చూసా ఇందాక. ఆమె ఏమంటారంటే ఆమె చెప్పిన వివరాల ప్రకారం చెప్తా. యాక్చువల్ గా మనం అనుకున్నాం ఇట్లా ధనికుల పిల్లలు ఇట్లా స్పోర్ట్స్ కార్లు ర్యాష్ డ్రైవింగ్ వెళ్ళటం వల్ల ఇట్లా బలి తీసుకుంటున్నారు, వాళ్ళ ప్రాణాలు వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఇతరుల ప్రాణాలను హరించే హక్కు వాళ్ళకి లేదనేది కూడా మాట్లాడుతున్నాం. ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏంటంటే యాక్చువల్ గా అదే అతను ర్యాష్ డ్రైవింగ్ తోనే గుద్దితే ఆమె రక్త పొడుగులో ఎగిరి పడిపోయింది 10 అడుగుల పైన. ఆ తర్వాత అదే కారులో అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వచ్చేసరికి చనిపోయింది ఆమె అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అతను కూర్చోబెట్టి అదే కారులో ఆమెనేమో హాస్పిటల్లో జరిపించి ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్తే యూరిన్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ అన్ని తీశారు. అదేవిధంగా ఆ రెండిట్లో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తే ఆ 2 కూడా నార్మల్ గా వచ్చాయి. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా డ్రగ్స్ ఏమైనా సేవించున్నాడా అనేది కూడా పంపించారంటే అది ఇంకా రాలేదు. సో అవన్నీ క్లియర్, అవన్నీ కూడా చాలా పారదర్శకంగా జరిగినాయి అని అనుకోవాలి. అవును, ఆమె చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎస్పీ గారు చెప్పింది ఇన్వెస్టిగేషన్. సార్ రెండోది ఏంటి, ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాత దానిలో ఏమన్నా నమూనాలు కనపడితే డ్రగ్స్ గారు కనుక అతను సేవించున్నట్టే దాని ప్రకారం సెక్షన్లు మారుస్తాం. ఇప్పుడైతే ఏంటంటే హిట్ అండ్ రన్ అని అనుకున్నారు అందరూ, అది కాదు. ఎందుకంటే హిట్ అండ్ అంటే కొట్టేసి వెళ్ళిపోవాలి. సో అతను ఎప్పుడైతే ఆ ఇంజ్యూర్డ్ పర్సన్ ని హాస్పిటల్కి చేర్పించాడో ఆ సెక్షన్ అప్లికబుల్ కాదనేది ఆమె చెప్పారు. ఒకవేళ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏమైనా నమూనాలు కనుక దానిలో వస్తే ఆ కేసులో ఇంకో సెక్షన్ మార్చి అతని మీద పెడతాం. ఇప్పటికైతే అది 7 ఏళ్ల లోపు అంటే 5 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే విధంగా ఉంటదనేది ఆమె చెప్పిన విషయం. అయితే ఇక్కడ ఆమెను అడిగారు ఇది ఎందుకు చెప్పలేదు, ఏంటంటే ప్రెస్ కి అందించాల్సిన ఇది అనేది వాళ్ళకి అనిపించలేదు అనేది. అంటే అక్కడ ప్రెస్ లోపమా ఇంకో లోపమా అనేది మనకు తెలియదు. ఆ రోజు మనం అనుకున్నాం ఇట్లాగే మనం అక్కడ 4 రోజుల పాటు ఇది ఎందుకు బయటికి రాలేదు, ఏమన్నా అతని మీద ఎఫ్ఐఆర్ చేయలేదా, అరెస్ట్ చేయలేదా, ఎందుకు ఈ విధంగా చేశారు, దీని వెనక కారణాలు ఏంటి అని అడిగాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లింగంనేని రమేష్ గారు కూడా బయటకు వచ్చారు. ఆయన ఏమంటారు, ఇట్లా జరగటం అనేది పొరపాటు, మేము భారత చట్ట వ్యవస్థను గౌరవిస్తాము, న్యాయ వ్యవస్థను గౌరవిస్తాం, అందుకనే మా అబ్బాయి అక్కడ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కుటుంబానికి కూడా అన్ని విధాల సహాయం అందించేందుకు కూడా మేము ఉన్నాము, మేమేమి మా మీద దుష్ప్రచారం చేయొద్దు, యాక్సిడెంట్ చేసిందైతే తప్పు, చనిపోవటం కూడా చాలా దారుణమైన అంశమే, అందుకనే మా అబ్బాయి కూడా ఇన్వెస్టిగేషన్ అంతా సహకరిస్తాడు, పోలీసులకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది చెప్పారు. ఇప్పుడు ఈ టోటల్ విషయంలో ఏంటంటే మొన్న మనం అనుకున్న వ్యక్తులకి ఇప్పటికి తేడా ఉంది. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్లేర్ అప్ అయింది. మీరు అన్నట్టు నెటిజన్లు కావచ్చు, లేదంటే నేషనల్ మీడియాలో కావచ్చు, జనసేన ఎంపీకి సంబంధించి ఇలా జరిగింది, దీనిలో ఏమన్నా ఉందా,
ఏంటి ఎందుకు ఎఫ్ఐఆర్ అంటే ఆ రితిరాజ్ గారు ఇంటర్వ్యూ చూసేదాకా నేను కూడా ఇందాక 2 గంటల క్రితం దాకా అలా అని అనుకున్నా. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, ఎందుకంటే ఆమె ఇటీవల కాలంలో చాలా కేసుల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. మహిళలకు సంబంధించి కానీ, పప్పుల్లో యువత దీనికి సంబంధించి కానీ ఆమె చాలా యాక్టివ్ గా ఉన్నారు. సో ఆమె మీద ఎటువంటి ఆరోపణలు లేవు కాబట్టి మనం అనుమానించాల్సిన అంశం కూడా లేదు. అయితే ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఇట్లాంటి ఎవరైతే ఇప్పుడు ఆమెకి 26 ఏళ్ళు, 26 ఏళ్ళు, అతనికేమో 22 ఏళ్ళు. సో ఇలాంటి సందర్భంలో రష్ గా ఉండే ఏరియాల్లో దాదాపు అది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను కూడా ఆదేశించారంట. అసలు ఆ కారు ఎంత మేర స్పీడ్ లో ఉంది ఏంటి దాన్ని బట్టి కూడా సెక్షన్లు యాడ్ చేస్తారంట. అతను ఒకవేళ విపరీతమైన స్పీడ్ తో ఉంటే గనక సెక్షన్లు మళ్ళీ ఆల్టర్ చేసేసి పెడతారనేది చెప్తా ఉన్నారు. అయితే దీనిలో మనం ధనికులైన వాళ్ళు కానీ ఇంకా ఆలోచించాల్సిందంటే, పిల్లలకి కార్లు ఇచ్చేటప్పుడు ఇలా వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు, అది 4 కోట్ల రూపాయలు 2 కోట్ల పైన పడి ఉంటుంది అంటారు కార్, స్పోర్ట్స్ కార్, ఆస్టిన్ మార్టిన్ అనేది. అలా ఇచ్చేటప్పుడు గతంలో చూసాం, మన అజారుద్దీన్ వాళ్ళ అబ్బాయి కావచ్చు, లేకపోతే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అబ్బాయి ప్రతీక్ రెడ్డి గారు కావచ్చు, సో ఇంకా ఇప్పుడు శ్రీధర్ అప్పలరాజు గారికి సంబంధించి అయితే బుల్లెట్ కి సంబంధించి కావచ్చు, ఇలా వీళ్ళు ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ వెళ్తున్నారు. ఇది వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత. ఒకవేళ వీళ్ళందరూ బతికే ఉన్నారు. ఇప్పుడు ఈయన నిన్న సంజూషు బతికే ఉన్నారు, లేదంటే మన అదృష్టవశాత్తు వీళ్ళు కూడా బతికే ఉన్నారు ఆ యాక్సిడెంట్ లో. మన వీళ్ళ అప్పలరాజు గారు అబ్బాయి. కానీ వాళ్ళు చిన్న వయసులో కనుక యాక్సిడెంట్ అయితే ఏం చెప్పండి, కన్నీరు మున్నీరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఒకటే అబ్బాయి, ఎంత ఆయన బాధపడతా ఉంటాడు. ఇక్కడ ఒకటి మస్తాన్ రావు గారు, ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ వల్ల, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల, లేకపోతే డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ చేయటం వల్ల ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి కదా. ఎదుటి వాళ్ళ ప్రాణాలే చాలా ముఖ్యంగా సార్. ఇప్పుడు ఖచ్చితంగా డ్రగ్స్ ఇప్పుడు మనము తప్పు చేస్తే మన తప్పు వల్ల మన ప్రాణం పోతే దాన్ని ఒక రకంగా ఆలోచించాలి. మనమే పొరపాటు చేస్తే మన కర్మకు మన బాధ్యులు అని. మన పొరపాటు వల్ల మన కర్మకి ఇంకొకరు బాధ్యులు అవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద చర్చ జరగాలి. అంటే ఈ ఒక్క లింగమనేని కుమారుడు ఒక్క విషయమే కాదు, అసలు ఆ ర్యాష్ డ్రైవింగ్లు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల జరిగేటువంటి యాక్సిడెంట్లో జరిగేటువంటి మరణాల మీద జరగాలి చర్చ. ఖచ్చితంగా జరగాలండి. ఎందుకంటే అర్ధరాత్రి పూట ఈ పబ్బుల్లో విచ్చలవిడి జీవితాలను గడిపే వాళ్ళు అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు, లేకపోతే మద్యం తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళు డ్రైవింగ్ చేస్తా వస్తున్నారు, పోలీసులు ఆపితే పోలీసుల మీద కూడా తిరగబడుతున్నారు. చూస్తా ఉన్నాం కదా మనం. ఈవెన్ కొంతమంది, అందరిని అంటారా, కొంతమంది జెంట్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మహిళల్లో కూడా కొంతమంది ఆ విధంగా ఉంటున్నారు. ఇది మనం ఇటీవల కాలంలో పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్ళలో చూస్తే హైదరాబాద్ కి సంబంధించి అలానే ఉంటున్నారు. సో ఈ విచ్చలవిడి ఆ జీవితానికి కానీ, లేకపోతే ఈ ర్యాష్ డ్రైవింగ్స్ కానీ, లేకపోతే మద్యం సేవించి ఎవరైతే ఇట్లా ప్రమాదాలకు కారకులు అవుతున్నారో వాళ్ళ మీద కఠినమైన శిక్షలకు పడినప్పుడు, గతంలో జూబ్లీ హిల్స్ లో రాత్రిపూట ఒక కుటుంబంలో అందరికి 3-2 చనిపోయారు, ఒక తాగి చనిపోవడం వల్ల, తాగి డ్రైవ్ చేయడం వల్ల. సో ఇలాంటివన్నీ కూడా అరికట్టాలంటే ఏంటంటే, ఒక యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి మోటార్ వెహికల్ చట్టం ప్రకారం ఖచ్చితంగా శిక్ష పడాలి. వాళ్ళకి శిక్షలు పడి వాళ్ళకి టెర్రరైజ్ అంటే భయం కలగాలి. యాక్సిడెంట్ చేస్తే ఒక 5 ఏళ్ల పాటు మనం జైల్లో కూర్చోవాలనే భయం పోయింది. వాళ్ళకేదో వాళ్ళతో చనిపోయిన కుటుంబాల వాళ్ళతో రాజీ పడతాం, 5 లక్షలు 10 లక్షలు ఇవ్వటం, వీళ్ళు వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఒక 5 పడేసామరా, అది తెచ్చిపోయారు వాళ్ళు, మేమేదో తిరుగుతున్నాం అని చెప్తా ఉంటారు బయట. అలా కాదు, భయపడాలి. యాక్సిడెంట్ జరిగిందంటే లోపలికి వెళ్ళి కూర్చోవాల్సి వచ్చింది, మన జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతాయి, జైలు పాలు కావాల్సి వస్తుందనే భయం ఎప్పుడైతే కలిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయో అప్పుడు ఇలాంటి యాక్సిడెంట్లు అనేవి అరికట్టబడతాయి అనేది పాయింట్. ఈరోజు భారతీయ ముఖ్యం చూడండి, 26 ఏళ్లకే ప్రాణాల కోల్పు ఎక్కడో ఒరిస్సా నుంచి వాళ్ళ కుటుంబం కోసం వచ్చి అక్కడ సేల్స్ గర్ల్ గా పనిచేస్తా ఉంది ఒక మాల్లో. పాపం అన్నం తినడానికి వచ్చి తిరిగి వెళ్తుంటే ఇట్లాంటి బలి తీసుకున్నారు. సంజూష్ అనే వ్యక్తి బలి తీసుకున్న పరిస్థితి చాలా దారుణమైన విషయం కదా. ఆమె 26 ఏళ్ల వయసులో ఎందుకు చనిపోవాలి చెప్పండి. సో ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మేడం విజయశేఖర రెడ్డి గారు, మీరేం చెప్తారు? మీ కూటమి ఎంపీ కుమారుడు సార్ యాక్సిడెంటే అది కూటమి ఎంపీ కుమారుడు చేశాడా, రమేష్ కుమార్ చేశారా, లేకపోతే ఇంకొకటి చేశారా అనేది కాదు కదా సార్. ఇక్కడ యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ సార్. దీనికి సంబంధించి రకరకాల సెక్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి సార్. సెక్షన్ 281 BNS
ఏం చెప్తారు సార్? ర్యాష్ డ్రైవింగ్, నెగ్లిజెంట్ డ్రైవింగ్ వితౌట్ కాజింగ్ ఎనీ హర్ట్, అంటే ఎవరికి దెబ్బలు తగలకుండా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేయడం వల్ల ఈ సెక్షన్ పెట్టారు, సెక్షన్ 281 బిఎన్ఎస్ లో. దాంట్లో ఏంటి సార్? 6 నెలల వరకు శిక్ష. అట్లాగే సెక్షన్ 125 బిఎన్ఎస్, దాంట్లో ఏం చేశారు సార్? ఎవరికైనా సీరియస్ గా దెబ్బలు తగిలితే 3 సంవత్సరాల వరకు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే సార్, ఇప్పుడు సంజూస్ ఏదైతే చేశాడో ఇక్కడ ఒక డెత్ జరిగింది, అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్ అది. అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ causing a fatal accident, causing a death, it attracts 106 BNS 106 of section 1, అంటే సెక్షన్ 106 of 1 అది వర్తిస్తుంది. ఇక్కడ ఏంటి సార్? దీనికి సంబంధించి 5 సంవత్సరాల జైలు జీవితం అంతకంటే తక్కువ. రెండోది ఫైన్ వేస్తారు సార్. ఎప్పుడైతే 7 సంవత్సరాల శిక్ష పడని సెక్షన్ పోలీసులు పెడతారో, ఇక్కడ జనరల్ గా సార్ జడ్జిలు ఏం చేస్తారంటే ఈ అఫెన్సెస్ కి బెయిల్ ఇస్తారు. అంటే 7 సంవత్సరాల లోపల ఉన్న సెక్షన్స్ కి జనరల్ గా బెయిల్ ఇస్తారు. అంటే ఆ సాయంత్రానికో లేకపోతే పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇస్తారు, లేకపోతే జడ్జి బెయిల్ ఇస్తారు. అట్లే 7 సంవత్సరాల పైన, అంటే అటెంప్ట్ మర్డరో లేకపోతే రేపో లేకపోతే మర్డర్ కేసులో 7 సంవత్సరాల పైన జైలు శిక్ష ఏదైతే ఉంటుందో సార్, దానికి సంబంధించి ఖచ్చితంగా అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఇప్పుడు ఇక్కడ సంజూస్ చేసింది ఏంటి? కాజింగ్ ఏ డెత్ బై ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. ఇక్కడ అయితేనేమి ఈ సీన్ నుంచి పారిపోవడం కావచ్చు, లేదంటే వారిని సరిగా పట్టుకోవడం కావచ్చు, లేదంటే పోలీసుకు రిపోర్ట్ చేయకుండా ఉండడం కావచ్చు, ఇవన్నీ ఏం చేయాలి ఆయన సార్. ఇక్కడ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కాజింగ్ ఏ డెత్ అట్రాక్ట్స్ 106 of 1. అట్లాగే ఇప్పుడు అతను ఈ డెత్ చేసి యాక్సిడెంట్ తో అక్కడి నుంచి పారిపోవడం కావచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం కావచ్చు, లేకపోతే ఎవరికి చెప్పకపోవడం కావచ్చు, ఇలా చేశాడనుకోండి, దట్ అట్రాక్ట్స్ 106 of 2. అదేంటంటే సార్ 10 ఏళ్ళు జైలు శిక్ష దానికి. అంటే కాజింగ్ ఏ డెత్ అండ్ ఫ్లీయింగ్ ఫ్రమ్ ఏ సీన్. సో అది ఇక్కడ అది వర్తించదు కాబట్టి 10 ఏళ్ళు జైలు శిక్ష ఆ సెక్షన్ ఏదైతే ఉందో 106 of 2 అది సంజూస్ కు వర్తించదు కాబట్టి 106 of 1 మాత్రమే వర్తిస్తుంది కాబట్టి పోలీసులు బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు అందరూ ఏమన్నారు బయట, సంజూస్ ఎందుకు అరెస్ట్ చేయరు, సీదిరి అప్పలరాజు కొడుకు అరెస్ట్ చేశారే సార్. సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన ఆ యాక్సిడెంట్ పరిస్థితి వేరు, రెండు కంపేర్ చేసి చెప్పండి. సీదిరి అప్పలరాజు కొడుకుది ఎందుకు తప్పైంది, లింగమనేని కొడుకుది ఎందుకు ఒప్పైంది సార్? లింగమనేని రమేష్ కొడుకు చేసింది ఒప్పని చెప్పట్ల సార్. అది తక్కువ శిక్ష పడే విధంగా సెక్షన్ పెట్టారు. దానికి కారణం ఏంటంటే సార్, ఇక్కడ అతను మద్యం దాగో లేకపోతే డ్రగ్స్ వాడో లేదంటే ఎల్ఎల్ఆర్ మీద ఉండో డ్రైవింగ్ చేసింటే అప్పుడు అతనికి వేరే శిక్ష. అంటే దట్ విల్ అట్రాక్ట్ 105 బిఎన్ఎస్ 105, అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఏం సార్ అర్థమైందా మీకు? 105 బిఎన్ఎస్ 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఆ సెక్షన్ ఎందుకంటే సార్ కల్పబుల్ హోమిసైడ్ ఎందుకన్నామంటే, అంటే అతనికి తెలుసు మద్యం తాగడం వల్ల గానీ, డ్రగ్స్ వేసుకోవడం వల్ల గానీ, లేదంటే సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల మనం రోడ్డు మీద మనం డ్రైవింగ్ చేసినప్పుడు దానివల్ల ఎవరైనా చనిపోవచ్చు అనే విషయం తెలిసి అతను ఆ కారును తోలాడు కాబట్టి దట్ విల్ లీడ్ టు కల్పబుల్ హోమిసైడ్. అప్పుడు అది 105 సెక్షన్ వస్తుంది. దానికి ఇంప్రిజన్మెంట్ 10 years. కాబట్టి ఈ సీదిరి అప్పలరాజు కేసులో ఏం జరిగిందంటే సార్, వాళ్ళ కొడుక్కి ఎల్ఎల్ఆర్ మాత్రమే ఉంది, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు. రెండో విషయం ఏంటంటే అతను అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశాడు. పోలీసులకు దొరకకుండా 4 రోజులు ఎక్కడో రహస్య ప్రాంతంలో ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే సార్, అతను డ్రైవింగ్ చేసి వేరే వాళ్ళని పోలీస్ స్టేషన్ పంపించి వేరే వాళ్ళని, అంటే సాక్ష్యాలు తారుమారు, ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆ ముద్దాయిని తారుమారు చేయడం, ఇవన్నీ చేశారు. కాబట్టి 106 of 2 అట్లాగే 105 కల్పబుల్ హోమిసైడ్ కూడా అతని విషయంలో వర్తించింది. కానీ ఇక్కడ సంజూస్ విషయంలో సార్ అతనేమి మద్యం సేవించలేదు, డ్రగ్స్ వేసుకోలేదు, అట్లాగే అతనికి ఏమి పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏమి లేదు. అంటే మిగతా అతనికి ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కాబట్టి లేకపోతే వేరే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అతను పర్ఫెక్ట్ గా ఉన్నాడు కాబట్టి అతను కేవలం ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ మాత్రమే చేశాడు కాబట్టి అతనికి 106 of 1 మాత్రమే వర్తిస్తుంది. దానికి ఇంప్రిజన్మెంట్ 5 years మాత్రమే. 7 సంవత్సరాల లోపల ఇంప్రిజన్మెంట్ పడే ఏ కేసు అయినా
పోలీసులే బెయిల్ ఇవ్వచ్చు, స్టేషన్ బెయిల్ ఇస్తారు. Okay. లేదంటే కోర్టుకి వెళ్ళినా కూడా ఆ సాయంత్రానికే కోర్టు జడ్జి బెయిల్ ఇస్తారు సార్. ఇప్పుడు దీంట్లో ఏదైనా డౌట్ ఉందా సార్? ఇష్యూ జరిగింది 16వ తారీఖు, ఆగస్టు 16. దాదాపుగా 2 నెలల క్రితం బయటకు వచ్చింది. 20వ తారీఖు అనుకుంటా ఇది పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. 4 రోజుల పాటు కప్పిపుచ్చారా అంశాన్ని? సార్ 4 రోజులు వాళ్ళే కప్పిపుచ్చలా, వాళ్ళ పని వాళ్ళు చేసుకు. ఇప్పుడు సంజూస్ అక్కడ నుంచి ఆ అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లాడు, తర్వాత పోలీసులు లొంగిపోయాడు. సంజూస్ కాదనుకుంటా తీసుకెళ్ళింది, అక్కడ ఉన్న స్థానికులు తీసుకెళ్ళినట్టున్నారు హాస్పిటల్కి. వాట్ ఎవర్ సార్, అంటే సంజూస్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు, కారు దిగి వాళ్ళతో పాటు వెళ్ళాడు. అట్లాగే అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, అక్కడ బ్రీత్ అనలైజర్ టెస్ట్లు చేశారు. సో అవన్నీ కూడా దాంట్లో నెగిటివ్ వచ్చింది. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు పోలీసులకు అక్కడి నుంచి అతను అక్కడ యాక్సిడెంట్ చేసి పారిపోయాడు అనుకోండి, అప్పుడు అది నాన్ బెయిలబుల్ సెక్షన్ అవుతుంది. అక్కడ పారిపోలేదు కాబట్టి, అతను పోలీసులు లొంగిపోయాడు కాబట్టి అతనిది 106(1) కి వర్తిస్తుంది కాబట్టి ఆ సెక్షన్, దానికి ఇంప్రిజన్మెంట్ 5 సంవత్సరాలు మాత్రమే కాబట్టి అతను స్టేషన్ బెయిల్ ఇచ్చారు. సో దీంట్లో ఎక్కడా సార్ లీగల్ ప్రాసెస్ కావచ్చు, లేదంటే అక్కడ పోలీసులు తీసుకునే చర్యలు కావచ్చు, ఎక్కడా కూడా చట్టాన్ని అతిక్రమించి ఎక్కడా తీసుకోలేదు. అదే సార్ సీదిరాపలరాజు కేసులో అతను ఎల్ఎల్ఆర్ పెట్టుకొని పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, సార్ ఎల్ఎల్ఆర్ ఎవరికైనా ఉంటే వారు కూడా డ్రైవింగ్ చేయొచ్చు, కానీ వెనకాల పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ మాత్రం కూర్చోవాలి. కానీ సీదిరాపలరాజు కొడుకు ఒంటరిగా డ్రైవింగ్ చేశాడు, ఎల్ఎల్ఆర్ మాత్రమే కలిగి ఉన్నాడు. అతనికి తెలుసు నాకు డ్రైవింగ్ రాదు, నాకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను రోడ్డు మీదకి వెళ్ళి బైక్ తోలితే ఎవరైనా తగలరానికి తగిలితే చనిపోయే అవకాశం ఉందని తెలిసి కూడా అతను వెళ్ళి యాక్సిడెంట్ చేశాడు. కాబట్టి దట్ ఈస్ లీడింగ్ టు కల్పబుల్ హోమిసైడ్, నాట్ అమౌంటింగ్ టు మర్డర్. రామారావు గారు, ఇది సెక్షన్ 105. రామారావు గారు, ఇంప్రిజన్మెంట్ 10 years కాబట్టి అతను అది నాన్ బెయిలబుల్ సెక్షన్ కాబట్టి. ఓకే అండి విజయశేఖర రెడ్డి గారు, బొట్ల రామారావు గారు అగ్రి అవుతారా? జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి అగ్రి అవుతారా విజయశేఖర రెడ్డి గారు చెప్పిన అంశాలు? ఒక అంశం అండి, ఇక్కడ సీదిరాపలరాజు కుమారుడు కూడా పారిపోలేదు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగినటువంటి మాట వాస్తవం. అయితే లైసెన్స్ లేకపోయినా లేకపోతే వేరే లేకపోయినా దానికి తగ్గుంటది. కానీ అప్పలరాజు గారిని ఉద్దేశపూర్వకంగానే కదండి జైలుకు పంపించారు. ఇక్కడ ఒక అంశం, ఏదైనా సరే యాక్సిడెంట్ జరిగింది, దాని అంశాన్ని కాకుండా రాజకీయ కోణంలో ఈ యొక్క ప్రభుత్వం విధానాలు కానీ, ఈ యొక్క ప్రభుత్వం యొక్క అధికారము దుర్వినియోగం కానీ జరుగుతుందనేటువంటిది చాలా విషయాలు స్పష్టమవుతా ఉంది. అటువంటి పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజు కూడా కక్షపూరితమైనటువంటి విధానంలోనూ లేకపోతే ఇటువంటి విషయాల్లో రాజకీయ కోణంలో ఎక్కడా చేయలేదు కదండి. ఇప్పుడు లింగంనేని రమేష్ కుమారుడు సంజూష్ చేస్తే అదేమో యాక్సిడెంట్, మిగతా వాళ్ళు చేస్తే అది హత్య. ఏంటండి, ఇక్కడ ఏదైనా యాక్సిడెంటే కదా. అయితే చట్ట పరిధిలో వాళ్ళకి లైసెన్స్ ఉందా, లేకపోతే ఆ వెహికల్ కి పేపర్స్ ఉన్నాయా, ఇన్సూరెన్స్ ఉందా లేదనేది దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి. లేకపోతే మద్యం సేవించున్నారా, లేకపోతే డ్రగ్స్ ఏమన్నా సేవించున్నారా, లేకపోతే ర్యాష్ డ్రైవింగ్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనమే అందుట్లో ఇంప్లీడ్ అయిపోయి అందుట్లోనే మనం న్యాయ నిర్ణేతలాగానో లేకపోతే దర్యాప్తు అధికారులాగానో మాట్లాడటం సమంజసం కాదు. విజయశేఖర రెడ్డి గారు అర్థం చేసుకోవాలి ఆ అంశాన్ని. మనం దర్యాప్తు సంస్థలని ఖచ్చితంగా విధానంలో ముందుకు పోయే విధంగా సహకరించాలి. కానీ మనమే అంటే ఇప్పుడు మీరు తప్పంటారా రామారావు గారు? లింగమనేని కుమారుడు తప్పు చేశాడంటారా మీరు? ఇక్కడ కూటమి నాయకులు కానీ తెలుగుదేశం స్పష్టంగా తేటతెల్లమవుతుంది కదండి. దర్యాప్తు చేసి కేసు పెట్టారు 6వ వారం మీద. ఇక్కడ ఒక అంశం మాత్రం వాస్తవండి, హైదరాబాద్ లో జరిగినటువంటి ఈ యొక్క యాక్సిడెంట్ అంశంలో ఖచ్చితంగా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. మీడియా వాళ్ళు అనుమానం వ్యక్తపరిచినటువంటి అంశం ఉంది. ఇది ర్యాష్ డ్రైవింగ్ కిందనే కేసు 106 సబ్సెక్షన్ 1 ఏదైతే బిఎన్ఎస్ కింద నమోదు చేశారు. మరి ఖచ్చితంగా ర్యాష్ డ్రైవింగ్ అంటే ఆయన యొక్క తెలిసే ఆయన యొక్క ఉద్దేశపూర్వకంగా ఒక ప్రాణాన్ని బలిగొన్నాడా లేదండి, దీనికి ఆన్సర్ చేయాలి. కానీ అది యాక్సిడెంట్ జరుగుతుంటాయి పోతా ఉంటాయి అంటే ఎట్లా? జరుగుతుంటే పోతా ఉంటాయని కూడా వారు అనలేదు అన్నమాట. కాదండి, జరుగుతుంటే యాక్సిడెంట్లే కదా అన్నారు. ఎక్కడ అతను రైట్ మంచి చేశాడు, ఉప్పు చేశాడు, తప్పు చేశాడు. కానీ సార్ ఇక్కడ ఎట్లా ఉందంటే
జైలు పోతేనే అతన్ని పనిష్ చేసినట్టు, బెయిల్ ఇస్తే అతను ఒప్పు చేసినట్టు అనే ఫీలింగ్ లో ఉన్నారు వైసీపీ నాయకులు. ఇప్పుడు ఆయనకి పనిష్మెంట్ ఏమి ఇస్తారండి విజయశేఖర రెడ్డి గారు? లింగంనేని రమణారెడ్డి గారు ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఇస్తారు? పనిష్మెంట్ ఏముంటుంది ఆయనకి? ఏముంటుంది కింద 5 సంవత్సరాల జైలు మరియు జరిమానా పనిష్మెంట్ 5 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది సార్. అది అతను నిజంగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేశాడని తేలితే 5 సంవత్సరాల వరకు అతనికి ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఓకే ఓకే మస్తాన్ రావు గారు సార్ వినపడుతుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. మస్తాన్ రావు గారు మీరేం చెప్తారు? 5 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది సార్. ఇదంతా ప్రూవ్ అయ్యి రేపు కోర్టులో ప్రూవ్ అయితే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సంజూష్ కి. అతని మీద కేసు పెట్టింది యాజ్ పర్ రూల్ ఏదైతే అక్కడ జరిగిందో దాని ప్రకారమే కేసు పెట్టారు. 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అదే 6వ వర్మ కేసులో సార్ 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. బికాస్ అది డిఫరెంట్ సెక్షన్ కాబట్టి సార్. ఏదైనా సరే మనం చేసే పని బట్టి, మనం తీసుకున్న పదార్థాలు బట్టి, మనం తీసుకున్న లిక్కర్ బట్టో లేదంటే మనకున్న కండిషన్స్ బట్టి సెక్షన్ మారుతాయి. కానీ అందరికీ ఒకే ఘాటిని కలిపి ఒకే సెక్షన్ లో పెట్టి వైసీపీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఏం చెప్తే ఆ సెక్షన్ లో పెట్టి లోపలేయాలంటే జరిగే పనేనా? ఓకే ఓకే అది ఆలోచించాలి సార్. రెండోది 4 రోజుల ముందు జరిగింది, 2 రోజులే ముందే బయటకు వచ్చిందంటే బయటికి రావాల్సిన అవసరం ఏముంది సార్? అతను 22 సంవత్సరాల ఒక యువకుడు, వాళ్ళ నాన్నగారు ఎంపీ కావచ్చు, అయితే ఏం సార్? అతను ఒక మనిషి కాదా? ఒక మనిషే కదా, అతను హ్యూమన్ బీయింగే కదా. అతను యాక్సిడెంట్ చేశాడు, అతను తప్పు చేశాడు, స్టేషన్కి వెళ్ళాడు, అతనికి టెస్టులు చేశారు, కేసు రిపోర్ట్ చేసుకొని కేసు ఎఫ్ఐఆర్ రాసి అతని బెయిల్ ఇచ్చి పంపారు. ఇక తర్వాత ప్రొసీజర్ జరుగుతోంది. ఇది ఎప్పుడు బయటకు వచ్చింది? నిజంగా వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తే బయటకు వచ్చిందా, లేకపోతే వీళ్ళు గట్టిగా మాట్లాడి ప్రెస్ మీట్ పెడితే బయటకు వచ్చిందా? సార్ నేను అడుగుతున్నా, ఏ రోజైతే జరిగిందో యాక్సిడెంట్ ఆ రోజు రాత్రికే కేసు పెట్టారు. ఇది ఎవరో ప్రజలు పెడితే కేసు పెట్టింది కాదు సార్. ఇది ఆ రోజు రాత్రికే కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది సార్. ఏదైనా యాక్సిడెంట్ జరిగిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ నమోదు కావాలి, అది రూల్ ప్రొసీజర్. సో ఇక్కడ వైసీపీ నాయకులు ఏదో ప్రజలు పెట్టి అయింది, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోలీసులను మేనేజ్ చేశారు. నేను కొన్ని చదివా సార్ సోషల్ మీడియాలో, రకరకాలుగా మేనేజ్ చేశారు, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు. ఎన్ని కాకమ్మ కబుర్లు సార్. మస్తానా గారు బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఒక అంశం విజయశేఖర రెడ్డి గారు చెప్పేది ఎట్లా ఉందంటే, ఇక్కడ కేసు సెక్షన్ కూడా 100 కింద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కల్పపల్లి హోమ్ సైడ్ కింద పెట్టాలా. కారణం ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ చేసినటువంటి అంశం ఉంది. అది తెలియకపోయినా కూడా, ఉద్దేశపూర్వకంగా కాకపోయినా కూడా అక్కడ హత్య అనేటువంటి విధానమే కదా ర్యాష్ డ్రైవింగ్ అంటే. ఇక్కడ సెక్షన్ మార్చారు. అంటే మీ దగ్గరకు వచ్చేటప్పటికి నాయకుడికి సంబంధించినటువంటి కుమారుడు అయ్యేటప్పటికి మీరు కవరింగ్ చేసుకోవడం కుదరదు. ఇక్కడ అంశం ఏంటంటే ఖచ్చితంగా సెక్షన్ చేసి ర్యాష్ డ్రైవింగ్ సంబంధించినటువంటి పర్ఫెక్ట్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదైతే డీవియేషన్ అయింది కనిపిస్తా ఉంది. మస్తానా గారు, 1 word కంక్లూజన్ సార్. ఇప్పుడు ఇందాక యాక్సిడెంట్ గురించి చెప్పిందంటే సీదిరి అప్పలరాజు గారి విషయంలో ఏంటంటే అక్కడ వాళ్ళ ఆరోపణ ఏంటి? పోలీసుల ఆరోపణ అక్కడ ఆరవ ప్లేస్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను కాకుండా వాళ్ళ యొక్క ముఖ్య అనుచరుడికి సంబంధించిన ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చి అప్పచెప్పారు. అప్పచెప్పిన విషయం బయటపడింది. స్థానికులందరూ కూడా అక్కడ బుల్లెట్ తో గుద్దిన విషయం చూసి ఇతనే గుద్దాడు, ఇతనికే దెబ్బలు తగిలినాయి, అందుకనే వాళ్ళ నాన్న వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాబట్టి నిందితుల్ని ఒకళ్ళైతే ఇంకొకళ్ళని తీసుకొచ్ి అతని భవిష్యత్తు పాడు చేసే విధంగా చేశారు. ఒక కుట్ర అంటే నిందితుల్ని ఏం మార్చిన పరిస్థితి. యాక్సిడెంట్ ఒకళ్ళు చేస్తే ఇంకొకళ్ళని ఆ ప్లేస్ లో పెట్టారు అనేది పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. ఆ కేసులోనే దానికి అప్పలరాజు గారి పాత్ర ఉంది అనేది వాళ్ళ ఆరోపణ. దానిలో భాగంగా ఆయన అరెస్ట్ చేశారు. అవును. ఇప్పుడు దానిలో అది నేను కాదు అని, ఎందుకంటే ఇప్పుడు తర్వాత జగన్ గారు వెళ్ళారు. జగన్ గారు వెళ్ళిన తర్వాత ఏమన్నారు, పోలీసులకు చెప్పిన దానికి కొద్దిగా వ్యతిరేకంగా చెప్పారు. ఎందుకంటే మాకు నిజాలు తెలుసు, పోలీసులు కావాలని కక్ష సాధిస్తానికి అప్పలరాజు గారి మీద ఏదైనా కేసులు నమోదు చేశారు, వాళ్ళు ఏదైతే సిపిఆర్ కూడా చేశారు, చెస్ట్ పంప్ కూడా చేశారు అనేది కూడా జగన్ గారు చెప్పారు ఆ రోజు. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అక్కడ వైసీపీ తరఫున ఏంటంటే ఆ నిందితుల్ని మార్చారనేది మాత్రం ఎవరు టచ్ చేయలేదు. యాక్చువల్ గా అప్పలరాజు గారి మీద కక్ష సాధిస్తున్నారు అనేది పాయింట్. ఇప్పుడు రామారావు గారు కానీ దాన్ని కూడా టచ్ చేయాలి. ఇప్పుడు అసలు
ఆరో ప్లేస్ లో వేరే వాడిని తీసుకొచ్చి ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది అనేది ఎవరు చర్చించట్లేదు. ఉమ్, అది పోలీసులు కావాలనే పెట్టారా, ఉమ్, లేదా ఆ అబ్బాయి వచ్చి ఎందుకు లొంగిపోయాడు? ఉమ్, ఆరో ప్లేస్ లో ఆ అబ్బాయి వచ్చి లొంగిపోయాడు కదా ఫస్ట్. ఉమ్. ఎందుకు లొంగిపోయాడు అబ్బాయి? అది కదా కావాల్సింది. ఓకే. పొరపాటున వచ్చి లొంగిపోయాడా? సో ఆ విషయం అనేది చర్చిస్తే అసలు దానిలో కుట్ర ఉందా లేదా అనేది బయటకు వస్తుంది. అవును. మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏంటంటే అక్కడ ఖచ్చితంగా నిందితుల్ని మార్చే కార్యక్రమం అనేది జరిగింది. ఇక్కడ జరగలేదు. నిజానికి ఆరవ్ చేసింది ఇక్కడ జరగలేదు. ఇప్పుడు ఆరవ్ అనే ప్లేస్ లో ఏంటంటే ఆరవ్ వచ్చి అతను చేసి ఉండొచ్చు, లేదా అతను కూడా వాళ్ళ నాన్నకి చెప్పి ఉండొచ్చు. చిన్నపిల్లడు కాబట్టి అతను కొంత భయపడిపోయి వాళ్ళ నాన్నకి ఆ సమాచారం తీసుకెళ్ళి ఉండొచ్చు. వాళ్ళ అబ్బాయిని రక్షించుకున్నామని తపంతో అప్పలరాజు గారు హాస్పిటల్ తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ అక్కడ పోలీసుల ప్రశ్న ఏంటంటే ఆరవ్ ప్లేస్ లో వేరే వాళ్ళని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అవును. దాని గురించి కదా మనందరం మాట్లాడుకోవాలి. పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. యాక్సిడెంట్ విషయం పోలీసులు సస్పెండ్ అయ్యారు. దానిలో ఇవన్నీ జరిగినాయి కదా. వాళ్ళని సిఐని తర్వాత ఐఆర్ పంపారు, కొంతమంది సస్పెండ్ చేశారు. అవును. సో ఇదంతా జరుగుతున్న వ్యవహారం కదా, అది అవును. చర్చ జరగాల్సింది. నేను అనేది ఏంటంటే కరెక్టే, ఆరవ్ కావచ్చు, ఈ రోజు సంజూష్ కావచ్చు, ఎవరైనా జగన్ గారు చెప్పినట్టు కర్మవశాత్తు జరుగుతాయి యాక్సిడెంట్లు అనేది. కావాలని వెళ్ళి కుదరరు కదా, చంపాలని ఎవరు వెళ్ళి కుదరరు. కానీ అవును. నిర్లక్ష్యం కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయటం అనేది తప్పు అనేది అందరూ మాట్లాడుకోవాల్సిన అంశం. ఓకే. దానిలో నిందితులను మారిస్తే ఖచ్చితంగా దాన్ని చర్య తీసుకోవాల్సిందే. దాన్ని తప్పు చూద్దాం అసలు ఈ లింగమనేని కుమారుడి కేసు ఏ మలుపు తిరుగుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది చాలా ఉత్కంఠతో ఉన్నారు. అంటే ఆయన సేవ్ చేసే ప్రయత్నం ప్రభుత్వాలు ఏమైనా చేస్తాయా, లేకపోతే జరిగినటువంటి ఇన్సిడెంట్ పారదర్శకంగానే అధికారులు విచారణ బ్రహ్మనాయుడు గారు ఒక నిమిషం, అతను ఆల్రెడీ అరెస్టెడ్ అండి, అరెస్ట్ అయ్యాడని చెప్పింది రితిరాజ్ గారు. ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడని చెప్పింది. మరి ఆ డ్రగ్స్ సంబంధించిన టెస్టులు కూడా చేశారని ఆమె ఎస్పీ గారు డీసీపీ గారు చెప్తున్నారు. ఒక నిజాయితీ పరులైన పోనీ మీరు అన్నట్టు సిఐఓ ఎవరో వాళ్ళు అనుకోండి, ఏదైనా ప్రభావానికి లోనయ్యారని కూడా అనుకోవచ్చు. ఆమె ఐపీఎస్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. మేడం విజయశేఖర రెడ్డి గారు, మస్తాన్ గారు, అందరికీ ధన్యవాదాలు. మరిది ఇవాళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.